నా పేరు కొత్తపల్లి పాండురెడ్డి. అప్పుడు ఈ షాప్ నాదే, ఇంతకు ముందు A1 మిర్చి సెంటర్, ఇప్పుడు కూడా నాదే. 2013 ఫిబ్రవరి 21 రోజు సాయంత్రం 6:30కు పేలుడు జరిగింది. నేను మహారాష్ట్ర పోయిన తులజాభవాని టెంపుల్కు పోయి వస్తున్నప్పుడు ఇట్లా జరిగింది అన్నప్పుడే మాకు భయం వేసి మేము బస్సులని క్రోధ పడిపోయినాం. అప్పటి నుంచి వాళ్ళకు 2016లో ఉరిశిక్ష ఖరారైంది అన్నారు. వాళ్ళకి ఇప్పటిదాకా ఉరి తీయలేరు. వాళ్ళకు ఉరి తీస్తారని మేము అనుకున్నాం ఇప్పటిదాకా. ఈరోజు మళ్ళీ తీర్పు ఇచ్చింది కోర్టు, చాలా సంతోషం. వాళ్ళకు తొందరగా ఉరి తీయాలి, కోట్లు పెట్టి మేపకుండా తొందరగా ఉరి తీయాలని కోరుతున్నాం. మేము ఆయన గున్న పట్టుకోవాలి, ఆయన గున్న ఉరి తీయాలి. ఫస్ట్ ఉన్న వాళ్ళ కోట్లు పెట్టకుండా ఉరి తీసేసి తొందరగా ఉరి తీసి ఇంకా 12 ఏళ్ళు మేపకుండా నీకు ఒక తీర్పు అనేది ఒక తీర్పే ఉంటుంది. మన పై కోర్టు పోకుండా ఈ కోర్టులోనే లాస్ట్ ఫైనల్ చేయాలని కోరుకుంటూ, ఉన్న బాధితులకు కొందరికి ఇప్పటిదాకా కోలుకోలేని పరిస్థితిలో ఉన్నారు, వాళ్ళకి ఏమన్నా గవర్నమెంట్ సాయం చేయాలని కోరుకుంటున్నాం. 12 సంవత్సరాలు గ్యాప్ వచ్చినందుకు బాధాకరంగా ఉంది. ఇప్పటికైనా కానీ ఒక 2 నెలల్లో 2 నుంచి 3 నెలల్లో వాళ్ళకు ఉరి తీయాలని, ఒక కోర్టు అంటే ఒక తీర్పే ఉంటుంది, అందుకోసమని ఉరి తీయాలని కోరుకుంటున్నాం. నేను ప్రత్యేక సాక్షిగా మహారాష్ట్ర పోయినా. మేము ఉండేది ఇక్కడ, ఈ షాప్ మాదే. ఇక్కడ నుంచి అక్కడ ఇదే ప్లేస్. పేలుడు జరిగిన తర్వాత మేము ఇక్కడికి వచ్చేసరికి నైట్ 1 గంట అయింది. ఇక్కడ సిగ్నల్స్ ఏ సిగ్నల్స్ లేవు. ఇక్కడికి వచ్చినాక చూస్తే ఇదంతా రక్తం మడగలు, మొత్తం రక్తం ఉన్నాయి. మా పిల్లలకు మా బామ్మడిది ఉన్నాడు, మా తమ్ముడు ఉన్నాడు, మా బాబాయ్ కొడుకున్నాడు, మా మాస్టర్ ఉన్నాడు. అంతమందికి దెబ్బలు తగిలిన. మా మాస్టర్ 2 సార్లు సర్జరీ అయింది, మా బామ్మడికి ఒకసారి, మా తమ్మునికి ఒకసారి, అందరికీ సర్జరీ అయినాయి. మా వాళ్ళకి 5 మంది ఉన్నారు, 5 మంది సర్జరీ అయినాయి. ఇక్కడ నా బైకులు ఉండే 3 బైకులు కాలిపోయినాయి. 2,20,000 మిషన్ ఉండే, ఐస్ క్రీమ్ మిషన్, అది కాలిపోయింది. ఇక్కడ మొత్తం ఇలా సామాన్ ఒక 5-6 లక్షల దాకా లాస్ అయిపోయినాను నేను. ఒక 2-3 నెలల దాకా ఇక మాకు షాప్ పెట్టలేరు. మేము అక్కడ ఉప్పల్లో పోయి డ్యూటీ చేసుకొని వచ్చి ఇట్లా చేసి ఇప్పుడు తర్వాత పాన్ షాప్ పెట్టుకొని మెల్లగా నడిపిస్తున్నాం. కొంచెం మందిని కొంతమందికి డాక్టర్ చెప్పండి ఇంటికి పోండి అంటే ఎంత వచ్చారు వాళ్ళకి. ఈ రోజు కన్నా కొంతమంది మంచానికే పడినారు. అట్లే వాళ్ళకి జల్దీ ఉరి తీయాలని మేము అనుకుంటున్నాము. ఉరి తీస్తే మేము ఎప్పటిదాకా సంతోషం అవుతాం వాళ్ళకి. ఇక్కడనే కూర్చున్నా. ఇక్కడ చిన్న ట్రాన్స్ఫారం ఉండే అన్నమాట, ఇవన్నీ లేకుండే. అయితే ట్రాన్స్ఫారము ఒకసారి ఇట్లా సౌండ్, పేలర్ సౌండ్ వస్తుండే. అప్పుడప్పుడు లేచి ఉరికేదాన్ని. ఆ రోజు కూడా ట్రాన్స్ఫారం పేలింది అనుకొని ఆడు కురికిపోయాను బండి దగ్గరికి. ఆడికి ఉరకంగానే మళ్ళీ దానికి ఆ కార్ ఇట్లా ఆగిపోయినా. ఫస్ట్ అక్కడ వెళ్ళింది, అది వెళ్ళింది అనుకోని ట్రాన్స్ఫారం వెళ్ళింది అనుకుని నేను ఆడికించి ఇక్కడ కూర్చొని ఇట్లా ఆడు వెయ్యి ఉరికిపోయినా. దాన్ని మనం ఉరికినాక అక్కడ ఆగిపోయినా. ఆగంగా నేను ఎంతో మళ్ళీ ఇట్లా ఇక్కడ చూస్తున్నా, ఇది ఆ ట్రాన్స్ఫారం వెళ్ళేసరికి మళ్ళీ 9 అది వెళ్ళింది. ఆడ ఇంకా వెళ్ళింది. ఆడ ఎంతమందో ఇది అయిపోయారు. కానీ నేను ట్రాన్స్ఫారం అనుకుంటా, అది బాంబు అనుకుంటలేను. నా మైండ్ లో ట్రాన్స్ఫారం అనుకుంటున్నా. ఇక ఆడికించి ఇక అందరు జనం ఉరికిపోతారు ఎక్కడక్కడ. ఇక నేను ఆడ అమ్మవారి గుడి కనకదుర్గమ్మ దగ్గరికి నేను ఉరికిపోయాను. అట్నే వదిలేదు, చెప్పులు ఇప్పుడు ఏం లేవు. ఆడ పోయి ఆగిపోయినాను. ఆగిపోయి అక్కడ సరున్నారు మా ఇల్లు. అక్కడ కొత్తపేట కాడ ఆటో దిగి ఆట ఎక్కి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయాను నేను. ఇక్కడ అంతా లైట్లు ఇట్లన్నీ బంద్ అయిపోయినాయి. పోలీసు వాళ్ళు వచ్చి ఆరం కొట్టి ఆ బండ్లు వస్తాను పుయ్య కరెంట్ అంతా తీసేసి లైట్లు పోయినాయి. ఇక వెళ్ళిపోయినాయి. ఏమైందో తెలియదు. ఇక నాకు ఏం చేస్తావు అప్పుడు? ఏం అమ్మినావు? ఇక ఇదే అమ్మిన అప్పుడు కూడా. 40 ఏళ్ళు అమౌంట్ ఇక్కడ, 40 సంవత్సరాలు అయితే పోయిందే పెట్టేవాళ్ళు. మళ్ళీ అంతా మంది ఇది అయిపోయినాక ఎంత పర్సెంట్ అవుతారు అందరు పాపం పర్సెంట్. అట్లా నష్టపోయినావు అప్పుడు? మాలుండే, చాలా మాలుండే. ఇక్కడ ట్రాన్స్ఫారం నిండా మొత్తం మాలంతా పోయింది. రాలేదు బ్యాంక్ వారం 10 రోజుల దాకా. మొత్తం మున్సిపల్ వాళ్ళు అన్ని తీసుకుపోయారు. ఇక ఇంతకుముందే పడేది. నిన్ను ఏళ్ళు ఆపిరు, 12 ఏళ్ళు 13 ఏళ్ళు అవుతుంది. పోయిన ఏళ్ళే కదా వాళ్ళకి అయ్యింది. ఇక కొన్ని ఏళ్ళు అక్కడ పెట్టిన ఆడ కోనా టాక్స్ కాడ, అది ఆడికని తెచ్చి మళ్ళీ ఇక్కడనే వచ్చేసినాం మళ్ళా.
ఇప్పుడైతే ఎట్లా అనిపిస్తుంది మరి శిక్ష పడ్డానికి? ఇంకా పడాలి వాళ్ళు అట్లాంటి శిక్ష అయినప్పుడు ఎంతమంది బాధ అయిపోయింది. ఒకటి దొరకలేదంట కదా, అసలు దొరకలేదు. దొరకలేదా? ఒకటి దొరకలేడు. దొరకలే, ఇంకా ముందు ఆడైనా దొరుకుతాడు. దొరకక తప్పదు. ఇంత పెద్ద ఎంతమంది పరిశాన్ అయిపోయింది, ఇంతమంది చనిపోయి వాళ్ళకి పరిశాను, ఎంత బాధ. మీకు ఎవరైనా తెలిసి ఉన్నారా దాంట్లో గాయపడ్డ వాళ్ళు? తెలియదు, చూడలే. ఇక నేను ఇంటికి వెళ్ళిపోయింది. ఇక నేను ఉండలేదు. షాక్ అయిపోయినావు? ఈ అక్కగే సరువు నా ఆటో ఎక్కి ఇంటికి వెళ్ళిపోయినది. చెప్పండి మీ పేరు చెప్పండి. నా పేరు మల్లయ్య. ఇక్కడ 18-17 సంవత్సరాల నుంచి ఇక్కడ ఫుట్పాత్ మీద దందా చేసుకుంటాను. అప్పుడు సడన్ గా ఇక్కడ బాంబు వేలింది. ఒకటెనుక ఒకటి పేలింది. 5 నిమిషాల్లో జనాలంతా ఒక పారి భయపడ్డారు. ఇక్కడ ఏమో జరిగిందని అటు ఇటు జనాలంతా తిరిగారు. మేము చూసే వరకు ముంగడ చౌరస్తలో మిర్చి బండి కూడా బాంబు వేలింది. వేలంగానే మేము అక్కడికి పోయి చూసే వరకు 9-10 మంది చనిపోయారు. ఒక 15 నిమిషాలలో అంబులెన్స్ వచ్చిర్రు, పోలీసు వాళ్ళు వచ్చిర్రు. అంబులెన్స్లో కొంతమందిని ఎక్కించినాం, కొంతమంది ఎగవాడు ఉరికిరు. ముంగట ఉన్న బండ్లకు దెబ్బ తాకింది, పోపంటి ఓటర్లకు కూడా దెబ్బలు తాకింది. ఎక్కడెక్కడ వాళ్ళు వచ్చిర్రు. ఆ రోజు స్టూడెంట్స్ ఎక్కువ ఉన్నారు. మాకు వారం రోజుల దాకా భయం పోలేదు. ఒక వారం రోజులు అయితే రోడ్డే బంద్ చేసారు మొత్తం. వారం రోజుల తర్వాత కొద్దిగా ఫుల్లా చేసారు ఇక్కడ. చాలా మంచి పని చేశారు. ఊరి శిక్ష వేసి మళ్ళా జరగకుండా చేయాలని కోరుతున్నాం. నమస్తే మేడం, మీ పేరు? అమృత. ఎక్కడ ఉంటారు మేడం? స్నేహపూర్. చెప్పండి మేడం, గత 12 సంవత్సరాల క్రితం ఇక్కడ జంట పేర్లు జరిగినాయి కదా హైదరాబాద్లో. మీకు అది తెలిసినప్పుడు ఏమనిపించింది? చాలా బాధ అనిపించింది. ఆ ఘటన విన్నదడివే మాకు చాలా భయం అనిపించింది, భయం వేసింది. ఇంకా చాలా మంది అవన్నీ కొద్దిగా చాలా మాంసపు ముద్దలు పడిపోయి కాళ్ళు చేతులు అయిపోయి మొత్తం చాలా మంది కష్టాల్లో ఉన్న వాళ్ళు కూడా చాలా ఇబ్బందులు పడి చాలా బాధపడ్డారు. అప్పుడైతే చూసిన వాళ్ళు కూడా చాలా భయపడిపోయారు. ఇక్కడ ఒక 4 రోజుల వరకు కూడా అంత బ్యాన్ అయింది. అవును, మొత్తము బంద్ చేసిరు కదా. సో ఈ రోజు వాళ్ళకి శిక్ష పడ్డది మేడం, 5 ఉరి శిక్ష పడ్డది, కోర్టు శిక్ష వేసింది. మీరు ఎట్లా ఫీల్ అవుతుంది? చాలా సంతోషం అనిపిస్తుంది. అట్లాంటి వాళ్ళకు ఉరి శిక్ష చేయడమే మంచిది, చాలా మంచిది. ఇంకా చాలా సంవత్సరంలో వేసేది ఉండే, కానీ ఇన్ని రోజులు ఇన్నేళ్ళు పెట్టిరంటే కష్టం. అది చాలా బాధ అనిపిస్తుంది. అది అట్లాంటి వాళ్ళకే గాని ఇప్పుడు ఆడపిల్లలకు కూడా మస్తు అదైతుంది. వాళ్ళకు కూడా శిక్షలు వేయాలి, చాలా చాలా. వాళ్ళకి ఉరి శిక్ష వేయాలి, వాళ్ళకు కూడా ఎంబడేయాలి, లేకపోతే కాల్చేయాలి, అసలు ఎన్కౌంటర్ చేయాలి. అట్లా ఉండాలి. కానీ భయపడుకుంటా ఇప్పుడు ఆడవాళ్ళు బయటికి వెళ్ళాలంటే కష్టం అనిపిస్తుంది. చీకట్లో 6-7 అయ్యిందంటే అయిపోయి ఇంకా భయం అనిపిస్తుంది. అసలు చాలా ఇబ్బంది అనిపిస్తుంది. సరే, ఓకే. నా పేరు సునీల్. మా డాడీ పేరు లింగమ్మాయి. ఇక్కడ 45 ఇయర్స్ నుంచి ఇన్నే ఉంటున్నాము. అవును, ఉండే. కాకపోతే మేము ఇక్కడ దూరం ఉండే కాబట్టి అక్కడ బాంబు వెళ్ళింది. ఫస్ట్ అక్కడ ఎంకలా వెళ్ళింది, అది చూస్తాను కానీ పోయేసరికి మళ్ళీ ఇక్కడ వెళ్ళింది. వెళ్ళేసరికి మేము అందరం కింద పడిపోయినాం. అక్కడ ఉన్న వాళ్ళకి కొంతమంది చనిపోయారు. ఇక మేము మా బండ్లు అన్ని ఇచ్చిపెట్టేసుకొని ఇక బంద్ చేసుకుని ఇంటికి వెళ్ళిపోయినాము. 12 ఏళ్ళకు వాళ్ళకి శిక్ష పడ్డదన్న, ఎట్లా అనిపిస్తుంది? అందరికి మంచిదే కదా, అలాంటి వాళ్ళని శిక్ష వేస్తే మంచిదే. ఊరి శిక్ష వేస్తే అటువంటి వాళ్ళు ఇంకో ఎవరు చేయరు. అట్లా గాయపడ్డ వాళ్ళు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా? మీకు తెలిసిన వాళ్ళు ఉన్నారా? మాకు తెలిసిన వాళ్ళు అయితే ఎవరు లేరు. ఇక్కడ వాళ్ళు ఎవరు కాలే. బయటికి వెళ్ళి వచ్చిన వాళ్ళు అందరికీ అయినాయి అంతే. డైలీ ఉండేటోళ్ళే కాలే. 130 మందికి ఏమో గాయాలైనాయి. వాళ్ళందరినీ చూసినప్పుడు ఏమనిపించింది? ఆ టైంలో అంటే ఇక మా భయం మాకే ఉంటది కదా, అందరికి ఇట్లా అయిందని. మా భయంలో మేము కొంతమంది హెల్ప్ చేసారు. ఆటో వాళ్ళు, ఇట్లాంటి ఆటో వాళ్ళు కూడా మస్తు మంది హెల్ప్ చేసారు. ఆ టైంలో అంబులెన్స్ లేకుండా ఏం లేకుండా. సార్, మీ పేరు చెప్పండి. నా పేరు దర్శన్ అండి. ఈ బాంబ్ బ్లాస్ట్ జరిగిన సమయానికి మేము ఇక్కడే, మాది 2 అడుగుల్లో షాప్ ఉంటుంది మా పక్కనే. అది షాప్ జరిగినప్పుడు సంఘటన మేము జరిగినప్పుడు ఉన్నాము అక్కడ. బాగా బాధాకరమైన విషయం. దానివల్ల మేము కూడా బాధపడ్డాము. చాలా రోజులు మేము కూడా శ్రమ పడవలసి వచ్చింది. దాని మూలాన మేము కూడా బాధపడవలసి వచ్చింది. అప్పుడు ఈ పోలీసు వాళ్ళు, మీడియా వాళ్ళు అందరూ కూడా సహకరించారు. బాగానే జరిగినాయి.
మేము కోలుకోవడం జరిగింది. దానివల్ల మాకు చాలా ఇబ్బందులు పడ్డాము. ఇటువైపు గిరాకీ రాకపోవడం, చాలా రకాలుగా బాధలు పడ్డాము. భయంతోనే ఉన్నాము. పోలీసు వాళ్ళతోని అందరితోని భయంతోనే మేము చాలా రోజులు, ఒక నెల రోజుల వరకు మా ఇబ్బంది మేము పడ్డాము. చాలా ఇబ్బంది. ఇప్పుడు వాళ్ళకి శిక్ష పడింది కదా, అవును. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అభిప్రాయం అంటే ఇక అప్పుడే దొరకాలి, ఇప్పుడు దొరికారు మంచిదే. ఇంకా అందరూ దొరకాలి. దొంగలు ఎవరైనా కానీ తప్పు చేశారు, కానీ చాలా నష్టపోయాము. చాలా బాధపడవలసిన విషయం. మనం ఎంకరేజ్మెంట్ చేయకూడదు. ఇలాంటి విషయాలు తొందరగా నిర్ణయం తీసుకోవాలి. గవర్నమెంట్ కూడా చాలా లేటుగా తీసుకుంది గవర్నమెంట్. కానీ ఎంతైనా ప్రజల్ని చాలా జాగ్రత్తగా చూస్తున్న గవర్నమెంట్కి చాలా సంతోషం. మేడం మీ పేరు? నా పేరు శ్రీదేవి, మేడం ఎక్కడ ఉంటారు? సీతాఫలం అండి. ఓకే, మీకు దిల్సుఖ్నగర్ జంట పేర్ల గురించి విన్నారు కదా, అవును, ఐడియా ఉంది. అప్పుడు మీరు ఎట్లా ఫీల్ అయ్యారు? చాలా బాధపడ్డామండి. సడన్ గా అంతా పెట్టేసరికి ఎక్కడెక్కడ వాళ్ళు అక్కడే ఉండేసరికి ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు, ఎంతో మంది వికలాంగులు అయ్యారు, ఎంతో ప్రాబ్లమ్స్ క్రియేట్ అయ్యింది. చాలా ఇదయ్యిందండి, వాళ్ళతో ప్రాబ్లం అయ్యింది. తర్వాత కూడా భయపడుతూనే ప్రజలు కొన్ని సంవత్సరాలు, ఒక 2-3 సంవత్సరాల వరకు అదే స్పందించి ఆ మిఠాయి బాండర్ దగ్గరికి వెళ్ళాలంటే కూడా భయపడ్డారు. అయితే వాళ్ళకి ఈరోజు శిక్ష పడ్డది మేడం. ఓకే, అంటే ప్రకటించింది. ఓకే, దాని మీద మీ స్పందన ఏంటి? చాలా సంతోషం. అలాగే భూమి పుట్టకూడదు, అసలు భూమి పుట్టకూడదు, పుట్టినా కూడా అట్లాంటివి చేయకూడదు. చదువుకుంటున్నారు అందరూ, సంస్కృతి పెరిగింది ప్రజల్లో, అంతా బాగుంది. కానీ ఇంకా అట్లా చేయడం కూడా పద్ధతి కాదు. కాకపోతే ఇవాళ అలాంటి రిజల్ట్ వచ్చింది బయటికి, అది చాలా స్పందించి చాలా సంతోషం అనిపిస్తోంది. ఇంకొకరు మిస్ అయ్యారు, ఇంకొకరికి శిక్ష పడలేదు, ఇంకొకటి పడాలి. ఓకే, ఎట్లా పట్టుకోవాలంటారు? ఎట్లా తీసుకోవాలి అంటారంటే ప్రజల ద్వారానే తెలుసుకోవాలి. అది కూడా మీరు ప్రజల ద్వారానే. ఇప్పుడు చాలా ఇంప్రూవ్మెంట్ అయింది కదా మరి టెక్నాలజీ, దాని ద్వారానే బయటకు వస్తాడు. ఎక్కడికి పోడండి, ఎక్కడ ఎన్ని రకాల దాకా బయటకు వస్తాడు. ఆయన ఎటు వెళ్ళిపోడు, దొరుకుతాడు. ఇంకొకటి మేడం, ఇప్పుడు ఆడపిల్లల పైన ఎక్కడ చూసినా అఘాయిత్యాలు. అవునండి, చాలా. దానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలంటారు? చర్యలు అంటే ప్రభుత్వం చాలా చర్యలు తీసుకుంటోందండి, కానీ ఈ ఆగడాలు చేసేవాళ్ళు చేస్తూనే ఉన్నారు. కాకపోతే ప్రభుత్వం ఇంకా స్పందించి ఆడపిల్లలకి ఇంకా ఏమైనా ప్రోడక్ట్ ఇచ్చి, ఈ ఆడపిల్లలు కూడా బయటికి ఎక్కువ బాగా స్ప్రెడ్ అయిపోతున్నారు. వాళ్ళు కూడా కొంచెం తగ్గాలి. తగ్గితే కొంచెం ఇలాంటి అరాచకాలు లేకుండా బాగుంటాయి. థ్యాంక్ యూ. నా పేరు పూర్ణాంబిక అండి. ఎక్కడ ఉంటారు మేడం? నేను దిల్సుఖ్నగర్లో ఉంటామండి. ఓకే, ఇది బాంబ్ బ్లాస్ట్ జరిగినప్పుడు ఇక్కడే ఉన్నారా? ఇక్కడే ఉన్నాను సార్, కానీ చాలా భయంతో ఉన్నాము. ఆ సిచ్యువేషన్లో అసలు షాక్లో ఉన్నారు అందరూ. అసలు ఎవరు ఏంటి అన్నది ఊహించుకోలేదు అసలు ఆ సిచ్యువేషన్ అన్నది. అసలు బాంబు అనేది అసలు పెరగటం వల్ల ఎంతమంది ప్రాణాలు, అసలు ఆలోచన చాలా మంది చచ్చిపోయారు. కానీ అసలు మా పక్కనే కదా, మాకు ఇంకా చాలా భయం వేసింది. 2 అడుగులే అసలు చాలా భయం వేసింది. వెళ్ళటానికి రావటానికి ఎంత మంది ఇబ్బంది, అసలు చెప్పడానికి కూడా మాకు మాటలు రావట్లేదు. అంత భయం అనేది ఆ రోజు అట్లా సిచ్యువేషన్ లో అలా వచ్చింది. ఎన్ని సంవత్సరాలు వాళ్ళకి శిక్ష పడ్డారు? మీరు ఎట్లా ఫీల్ అవుతారు? శిక్ష అనేది వెంటనే పడాలి, కానీ లేట్గా అయినందుకు ఏమి చేయలేము. ఇప్పటికైనా పడినందుకు ఇంకా కూడా ఒకరు దొరకలేదంటున్నారు, మీరు ఏమనుకుంటున్నారు? దొరకలేదంటే అది ఎవరేం చేయలేరు కదా సార్. దొరకాలని అనుకుంటున్నా. ఇలాంటి సిచ్యువేషన్ మళ్ళీ రాకూడదు. ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళి తినాలన్నా కూడా భయం వేస్తుంది అసలు. మెయిన్ అదొక షాకింగ్ న్యూస్. కానీ ఇప్పుడు కొంచెం పర్వాలేదు, కానీ కొన్ని చోట్లకి వెళ్ళాలన్నా కూడా భయం వేస్తుంది. ఇప్పటికి గోకుల్ చాట్ అనేది మాకు గుర్తొస్తుంది. ఆ సిచ్యువేషన్ అనేది ఎక్కువ అదే మాకు గుర్తొస్తుంది. శివనగరే సార్. అసలు ఆ రోజు చెప్పక్కర్లేదు. ఇంకా మేము చూసాము సార్, చూసాము. ఓకే, థ్యాంక్ యూ. ఓకే సార్.